నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు జంబీవార్ రాజు. ఓకే, ఏం చేస్తుంటారు? బీపీఎడ్ అయిపోయింది, పీఈటీ కొరకు ప్రిపేర్ అవుతున్నా గత 2 సంవత్సరాల నుంచి. ఓకే, ఇప్పుడు స్థానికంగా ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. 4 జిల్లాలకు కలిసి గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. దగ్గరికి వచ్చిన టైం కూడా. పోటీ ఎట్లా ఉండబోతుందన్న? ఎవరెవరికి పోటీ ఉంటుంది ఇక్కడ? పోటీ అయితే నాకు తెలిసి వన్ సైడ్ అయిపోతుంది. ఎవరు? ఆల్ఫేస్ నరేంద్ర గారు. ఎందుకంటే మనకు పార్టీ తరఫున ఇచ్చారు కాబట్టి, క్యాండిడేట్ కూడా కొద్దిగా డబ్బులున్న వ్యక్తి అయినప్పటికీ బయట నుంచి ఎలాంటి అవకతవకలు చేయకుండా ఉంటాడని మేము నమ్ముతున్నాం. ఒకవేళ గరీబ్ అంటే ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి వేస్తే రేపు చట్టసభల్లో నిల్చొని తర్వాత అక్కడ వచ్చిన నిధులు కూడా తీసుకుపోవచ్చు. అట్లాంటి అవకాశాలు లేకుండా ఆల్రెడీ ఉన్న వ్యక్తి కాబట్టి ఇలాంటి అవకాశాలు తీసుకోవడానికి, ఇలా డబ్బులు దోచుకోవడం కానీ ఇలాంటి ఫ్రాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆయన ఆర్థికంగా స్థిరపడి ఉన్నాడు కాబట్టి మ్యాక్సిమం పనులు చేయడానికే కృషి చేస్తాడని మేము అనుకుంటున్నాం. కంపల్సరీ ఆల్ఫేస్ నరేంద్ర గారికి ఫస్ట్ ప్రిపేర్ చేసి గెలిపేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, మామూలుగా గ్రంథాలయంలో ఉంటారు కదా, ఇంకా మీతో పాటు అనేక మంది ప్రిపేర్ అవుతా ఉన్నారు కదా, ఏమనుకుంటా ఉన్నారు? ఎట్లా ఉంది అభిప్రాయాలు? ఎట్లా ఉన్నాయి అందరి అభిప్రాయాలు? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 3-4 మనకు క్యాండిడేట్లు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. అయితే వాళ్ళలో ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు, మళ్ళా కొందరు బిజినెస్ పరంగా ఒక 1 రూపీకే యాప్లు ఇచ్చి ఓట్లను కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ దీని పరంగా చూస్తే క్యాండిడేట్స్ ప్రిపేర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 రూపీ నుంచి యాప్ తీసుకొని ఇతనే బాగున్నాడని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అతను చేసిన పని ఏంటంటే ఈ మధ్యలో వచ్చి 1 రూపీ యాప్ స్టార్ట్ చేయడం చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇది చేసేది ఏదో చేస్తే మనకు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అట్లాంటి పనులు చేయాలి. అంటే నీకు ఇప్పుడు ఆదరిస్తుండే, నువ్వు ఎలక్షన్ టైంలో వచ్చి 1 రూపీ యాప్ ఇచ్చి నాకు ఓటేయమంటే మిమ్మల్ని నమ్మే అవకాశం కూడా లేదు. ఓకే, ఫైనల్గా అయితే మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటా ఉన్నారు? మా ఓటు ఇప్పుడే చెప్తే, నేను ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి ఎలాంటి అవకతవకలు చెయ్యడు కాబట్టి ఆల్ఫేస్ నరేంద్ర గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఎందుకంటే అతను టీచర్ వృత్తి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అన్నిటిపైన అవగాహన కలిగి ఉంటాడు. ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ అంటే కొన్ని విషయాల మీద మాత్రమే అవగాహన కలిగి ఉంటాడు. ఒక టీచర్ అనే వ్యక్తి ప్రతిదీ అవగాహన కలిగి ఉంటాడు. ఒక సైకాలజీ పరంగా కానీ, ఒక సమాజం పరంగా కానీ, ఒక విద్యార్థుల మీద కానీ, ఒక కార్పొరేట్ సంస్థలైనా ఈ అధికార సంస్థల మీద అన్నిటిపైన మన ఆలోచనతో అన్ని విధాలుగా ఉంటాడు కాబట్టి మంచిగానే చేయగలుగుతాడు అని అనుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.